నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రియమైన దేవుని పనులారా, దేవుడు మనకిచ్చిన మంచి అవకాశమును బట్టి చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. అలాగే వచ్చిన దైవదాసులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని నిమిషాలు బైబిల్లో నుంచి మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో నుంచి 9వ వచనాన్ని 71:9 వచనాన్ని ఒకసారి మన బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథం భజన సహిత 71:9 భజన సహిత. ఇక్కడ ఇంకా భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, వృద్ధాపమందు నన్ను విడవకము, వృద్ధాపమందు నన్ను విడవకము, విడనాడకము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. ఇంకా నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనుచున్నారు. కనుక ఒక సందర్భాన్ని ఒక భక్తుడు తన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరికి చెప్పుకుంటున్నాడు? దేవునికి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? వృద్ధాపమందు నన్ను విడనాడకము. రెండవది, నా బలము క్షీణించినప్పుడు నన్ను ఏం చేసుకోమంటున్నాడు? విడవకము. ఈ రెండు మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది కదా. ఈ రెండు ఎలాంటివంటే ప్రియులారా, అందరి జీవితంలో జరిగే ఒక క్రియ ఇది. అందరి జీవితంలో జరుగుతున్నప్పుడు అది మన జీవితంలో కూడా జరుగుతుంది. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా మన జీవితంలో ఏదో ఒక రోజు జరిగే ఈ సమస్య కదా, జరిగే సమస్య ఇది. మరి జరిగే సమస్య వచ్చినప్పుడు ఆ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు? నా ముసలితనమందు నన్ను విడిచిపెట్టకుము. ఇంకా నాకు బలము క్షీణించిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టకుము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. నా బలము క్షీణించినప్పుడు. ఈరోజు మన దగ్గర బలము ఉంది, ఇంకేముంది? వయసు ఉంది. మన దగ్గర బలము ఉంది, వయసు ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు ఈ రెండిటి గురించి మనకి ఏం అర్థం కాదు. బలం ఉంది, రెండవది వయసు ఉంది. వయసు ఉన్నప్పుడు వయసుతో పాటు ఏముంటది?
బలం కూడా ఉంటది. ఇందులో చదవండి ఈ మాట. మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంట? శత్రువులు మాట్లాడుతున్నారంట. ఈ మాటలో ఉంటున్న ఒక అర్థాన్ని మనం ఆలోచిస్తే, వృద్ధాపమందు బలము పోతుంది. ఏమండి? వృద్ధాపమందు మనిషికి బలము క్షీణించిపోద్ది. ముసలి వాళ్ళు ఏమి ఎత్తలేని స్థితిలో ఉంటారు. ముసలి వాళ్ళు బరువుని మోయలేరు. ముసలి వాళ్ళు బరువైన కాడిని మోయలేరు. బలమైన రాళ్లను మోయలేరు. ఎందుకంటే వృద్ధాపములు ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల ఏమి కాదు. ఎందుకంటే ముసలి వాళ్ళకి ఏముండదు? బలం ఉండదు కదా. ముసలి వాళ్ళకి బలం ఉండదు. ఇప్పుడు మనము ఒక 50 కేజీలు ఎత్తగలం. అదే 70 సంవత్సరాలైన తర్వాత నిన్ను 50 కేజీలు ఎత్తమంటే నీవు ఎత్తుతావా? ఎత్తలేవు. 70 సంవత్సరాల తర్వాత 50 కేజీలు ఎత్తమంటే నీవు ఎత్తలేవు. ఎందుకంటే నీ దగ్గర ఏముండదు? బలం ఉండదు. నీ దగ్గర బలం ఉండదు. అంటే ఇప్పుడు మనిషికి బలం ఎంత అవసరం మీరు ఆలోచించండి. ఈరోజు మన దగ్గర బలం ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? బరువుని మనం ఒక బకెట్ నీళ్ళు ఎత్తుతాం కదా. బకెట్ నీళ్ళు ఎత్తాం. ఏముందని ఎత్తుతావు? బలం ఉందని ఎత్తుతావు. ఒక బకెట్ నీళ్ళెత్తుతున్నావంటే నీ దగ్గర బలం ఉంది. కానీ బకెట్ నీళ్ళెత్తని రోజు కూడా మన జీవితంలో ఒక రోజు ఉంటది. అది ఏ రోజు? వృద్ధాపమందు ముసలితనములో బకెట్ నీళ్ళెత్తలేని రోజు అది. కానీ ఇక్కడ రాస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? రాజుగారు. రాస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? ప్రజల్ని పరిపాలించినోడు, శత్రువులను జయించినోడు, శత్రువులతో యుద్ధం చేసినోడు, శత్రువులను జయించిన వాడి గురించి ఎప్పుడు మాట్లాడతారు తెలుసా? ఆయన బలహీనమైనప్పుడు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ఇంక వాడి వల్ల ఇంకేమి కాదు. వాని వలన ఇంకేమి ఎందుకు కాదంటే వాడు ముసలివాడయ్యాడు. రెండవది వాడి దగ్గర ఏమి లేదు? బలం లేదు. చూసారా మనిషి జీవితం? అప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంట? ఎవరు మాట్లాడుతున్నారు ఆయన గురించి? శత్రువులు మాట్లాడుతున్నారంట. పోని మనకి ఎవరు శత్రువులు లేరనుకోండి, మరి ఎవరు మాట్లాడతారు మన గురించి? ఇంటి వాళ్ళు మాట్లాడతారు కదా. ఇంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఏం ముసలి కాలం బతుకుతావు, చచ్చిపోతే బాగుండేది. ఏం పెట్టలేక? అన్నం పెట్టలేక. చూసారా భక్తుని జీవితంలో శత్రువులు మాట్లాడుతున్నారు. మన జీవితంలో మన ఇంటి వాళ్ళే మాట్లాడతారు. ఆ రోజు మన జీవితంలో వస్తుంది. ఏంటి? మన మంచం మీద పడుకున్నప్పుడు మన ఇంటి వాళ్ళు ఎంతకాలం బతుకుతుంది, ఈమెకి ఎంత సేవ చెయ్యాలని ఒకవేళ అన్న మాటలు మన చెవిలో వినపడ్డాయి అనుకోండి, ఎలా ఉంటది? భయంకరంగా ఉంటది కదా లైఫ్. అసలు ఆ లైఫ్ ను ఊహించుకుంటేనే, హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, హాస్పిటల్లో ఉన్నప్పుడు మన కుటుంబస్తులు డాక్టర్ తో మాట్లాడుతూ ఆయన ఇంకా బతికి కూడా వేస్ట్ అండి, ఆయన ఏదో ఒక ఇంజెక్షన్ నుంచి చంపేయండి అని మాట్లాడుతున్నారు అనుకోండి. ఎవరైనా మన ఇంటి వాళ్ళ డాక్టర్ తో ఆ మాట మన చెవిలో వినిపించింది అనుకోండి, ఎలా ఉంటది? బాధగా ఉంటదా? ఆనందంగా ఉంటదా? బాధగా ఉంటది. మన జీవితంలో అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది. అది నీ జీవితంలోనైనా నా జీవితంలో. ఈ రోజు మనం వయసులో ఉన్నాం కాబట్టి మనకేముంది? బలం ఉంది కాబట్టి ఇంటి నుంచి సంఘానికి వచ్చాం. మనం బలము లేకపోతే మనం సంఘానికి కూడా మనం రాము. ఎందుకు రాము అంటే మనకు అక్కడి నుంచి ఇక్కడికి ఆటో ఎక్కే బలం లేదు, నడిచొచ్చే బలం లేదు.
ఏమంటే ఆ పైనుంచి కిందికి దిగాలన్నా కూడా మన వల్ల కాదు. అప్పుడు ఏమైపోతాం, మన బలము క్షీణించిపోయేసరికి మనం బలహీనులమైపోతాం. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళము. అప్పుడు ఆ భక్తుడు ఎవరితో చెప్పుకుంటున్నాడంట, దేవుడితో చెప్పుకుంటున్నాడంట. అలాంటి ఆలోచన మనకి నిత్యము ఉండాలి. ఆ భక్తుని విషయంలో మరొకసారి చదవండి, ఏమంటున్నాడు ఆయన? వృద్ధాపమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించిపోయినప్పుడు నన్ను విడువకము. ఈ రెండు మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మా అత్తగారు ఉన్నారు, ఇప్పుడు మా అత్త ఉంది. ఆమె ఒకప్పుడు 60 కేజీలు 70 కేజీలు పొలములో నుంచి బస్తాలు ఇంటికి మోసుకొచ్చేది. కానీ ఈ రోజు ఆమె 1 కిలో బరువునెత్తటానికి ఆమె చేతులు ఏమైపోతున్నాయి తెలుసా? వణికిపోతున్నాయి. 60 కేజీలు 70 కేజీలు పొలము నుంచి బస్తాను తీసుకొచ్చిన ఆమె ఈరోజు 1 కేజీ బరువు ఎత్తటానికి చేతులు వణికిపోతున్నాయంటే ఆమె దగ్గర ఏమి క్షీణించిపోయింది? ఆమెలో నుంచి బలం. మనము కూడా మన జీవితంలో ముసలి వాళ్ళైన తర్వాత ఇది మనకు వస్తుందా రాదా? మనం ముసలి వాళ్ళ కాకముందే ఎగిరిపోయామనుకోండి, మనం దీన్ని చూడం. కానీ ముసలి వాళ్ళ వరకు ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా దీన్ని మనం చూస్తాం. కానీ ఆ దినములో మనం ఎవరిని అడుక్కోవాలంట? దేవుణ్ణి అడుక్కోవాలంట. శత్రువులు నా గురించి మాట్లాడక ముందే, నా కుటుంబస్తులు నా గురించి మాట్లాడక ముందే నాకు ఏం చేయి, నన్ను ఈ లోకము నుంచి తీసుకొని పో. నా గురించి మాట్లాడక ముందే ఆ మధ్యలో ఒక కేసు వచ్చింది ప్రియులారా. ఒక కేసు. మంచి యవనస్తుడు ఎక్కడో పైనుంచి కింద పడ్డాడంట. కనీసం తల్లిదండ్రులు 30 సంవత్సరాలు ఆ బిడ్డకి సేవ చేశారంట. 30 సంవత్సరాలు అన్ని బెడ్ మీదే తిన్నది అన్ని కూడా మంచం మీదనే. 30 సంవత్సరాలు మంచం మీద ఉండి ఆ తల్లిదండ్రులు కొడుక్కి సేవ చేశారంట. చివరికి లాస్ట్ లో కోర్టుకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారంట, నా కొడుకుని చంపేయండి అని. ఏం చేసి అంటే గవర్నమెంట్ కి కోర్టుకి అప్లికేషన్ ఇచ్చిందంట, నా కొడుకుకి ఇంకా సేవ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మేము ముసలి వాళ్ళు అయిపోయాం, నా కొడుకుకి సేవ చేయలేకపోతున్నాం, నా కొడుకుని ఏం చేయండి, చంపేయండి. అంటే ఒక ప్రశాంతమైన మరణము ఆయనకి ఇవ్వండి అని కోర్టుకి అప్లికేషన్ ఇస్తే కోర్టు వాళ్ళు కూడా అన్ని రకాలుగా పరిశీలన చేసి, ఇప్పుడు ఆ కొడుకును చూసుకోవాలంటే ఈ ముసలి వాళ్ళ వల్ల కాదు, ఇప్పుడు ఆ కొడుకుని పరామర్శించాలంటే డబ్బులు అవసరం, ఆ కొడుకుని చూసుకోవాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర శక్తి లేదు. అందుకే కోర్టు నిర్ణయం తీసుకుని ఏం చేసిందంట, గవర్నమెంట్ అంతా చట్టం కూర్చొని, లాయర్లు, జడ్జిలు, డాక్టర్లు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆ అబ్బాయికి ప్రశాంతమైన మరణము ఇచ్చారంట. ప్రశాంతమైన మరణం ఎట్లంటే ఆక్సిజన్ పెట్టారు, సలియాండ్లు పెట్టారు, లోపల పైపులు వేశారు, అవన్నీ ఒక్కొక్కటి ఏం చేశారంట, తీసేశారు. మాస్క్ పెట్టారు గాలి కోసం, లోపల పైపులు ఉన్నాయి, ఆక్సిజన్ కోసం ఎన్నో పైపులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పైపుల ఆధారంతో, ఆక్సిజన్ ఆధారంతో అబ్బాయి బతుకుతున్నాడు. కానీ ఇవన్నీ డిస్మిస్ చేస్తే ఏమవుతాడు, ఆయన చనిపోతాడు. ఇప్పుడు అందరూ కూర్చొని, అందరూ ఆయన ముందుకొచ్చి, అందరూ ఆయన్ని దగ్గరకు వచ్చి, అందరూ చూస్తుండగా
డాక్టర్లు తల్లిదండ్రులు చూస్తుండగా డాక్టర్లు ఒక్కొక్క పైపు ఏం చేశారంట, తీసేశారంట. అంటే మెల్లమెల్లగా ఆయన చావులోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆక్సిజన్ తీసేశారంట, ఇంకా మొత్తానికి చనిపోయాడు. అందరూ చూస్తుండగా ఎవరు కోరుకున్నారు దీన్ని? తల్లిదండ్రులు కోరుకున్నారు. ఎందుకంటే ఆయనకి మేము సేవ చేయలేకపోతాం, ఆయనకి మేము సేవను అందించలేకపోతాం. ఇప్పటికే 30 సంవత్సరాల నుంచి ఆయనకి మేము సేవ చేస్తున్నాం. వెన్నెముక్క విరిగిపోయిందంట, పైనుంచి కింద పడితే వెన్నెముక్క విరిగిపోతే ఇంక నడవలేడు కదా, ఇంక మంచం మీదే ఉంటాడు కదా. ఇప్పుడు మన జీవితంలో కూడా ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజుల్లో మనము దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. ఇప్పుడు చదవండి ఆ మాట. వృద్ధాపమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. నా శత్రువులు నన్ను గురించి మాటలాడుకొనుచున్నారు. ఆ శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు తెలుసా? ఒకప్పుడు దావీదు కత్తి పడితే 1000 మంది వెళ్ళేవారు, 1000 మంది నశించేవారు. ఈరోజు దావీదు వలన కత్తి పట్టడం కూడా చేత కాదు అని శత్రువులు మాట్లాడుకుంటున్నారంట రాజుగారి గురించి. ఈరోజు మన గురించి, మనం ముసలి వాళ్ళైన తర్వాత, మన బలము పోయిన తర్వాత శత్రువులు ఎవరు మాట్లాడరో మనకి తెలియదు, కానీ మన ఇంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. ఒకవేళ కోడలుంటే ముందుగానే ఆమె మాట్లాడతారు, కోడలుంటే ముందు ఆమె మాట్లాడదు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు కోడలు మాట్లాడుతుంది అట్టు గురించి, తర్వాత కోడలు కూడా ఒకరోజు ముసలిగా అవుతుందిగా. అప్పుడు ఈ కోడల గురించి మొరగ కోడలు వస్తుంది. ఈవిడ అత్త అయిపోద్ది. అప్పుడు ఈవిడ అత్త అయిపోద్ది, అత్తకి మరొక కోడలు వస్తుంది, ఆవిడ కూడా ఈవిడ గురించి ఇంట్లే మాట్లాడుతుంది. అందుకే దేనిని విత్తుతామో దాన్నే మనం కోస్తాం, దేనిని విత్తితే దాన్నే కోస్తాం. ఏ విత్తనం ఎత్తితే అదే పంటే కోస్తాం. మన జీవితంలో కూడా ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. అందుకే ఎప్పుడు మీరు ఆలోచించండి, మన జీవితంలో ఎలాంటి పంట వేసేయాలి, ఎలాంటి పంట వేయాలి, ఎలాంటి విత్తనాలు వేయాలి. చెట్టును బట్టి పండు రుచి, లేకపోతే పండును బట్టి చెట్టు రుచి తెలుస్తుందంట. చెట్టు కదండి, పండు తీయగా ఉంటే చెట్టుని ఏమంటారు? మంచి చెట్టు అంటారు. ఒకవేళ పండు పుల్లుగా ఉందనుకోండి, చెట్టును కూడా పెద్దగా పట్టించుకోరు. మన జీవితంలో మన కార్యక్రమాలను బట్టి దేవుడైనా మనుషులైనా మనల్ని ఏమంటారు? మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. దేన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటారు? దేన్ని బట్టి అంటారండి? నీ చూపును బట్టి కాదు, నీ శరీరాన్ని బట్టి కాదు, నీ డ్రెస్సును బట్టి కాదు, నీ కార్యక్రమాలను బట్టి. నీ కార్యక్రమాలను బట్టి నిన్ను సమాజము మంచివాడంటారు, చెడ్డవాడంటారు. ఏమంటే నువ్వు మర్డర్ చేసి ఇంటికి వచ్చావనుకో, భలే చేసావయ్యా, రా భోజనం పెడతామంటారా? ఏమంటారు? చెడ్డ కార్యం చేసి వచ్చాడు, ఎవరినో హత్య చేసి వచ్చాడు. అలాంటి వాడిని మనవాడైనా మనం ఇంట్లో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయం. ఎందుకంటే ఏదో ఒక రోజు ఎవరు వస్తారు? పోలీసులు వస్తారు. అంటే మనము మంచివాళ్ళ చెడ్డవాళ్ళని సమాజమైనా దేవుడైనా గుర్తించాలి అంటే మనలో నుంచి ఏం బయటికి వెళ్ళాలి? ఎగ్జాంపుల్, నీవు 1 రోజులు స్నానం చేయలేదనుకోండి, బయటికి ఏం వెళ్తుంది? కంపు కదా. నువ్వు 1 రోజులు స్నానం చేయకపోతే నీ శరీరంలో నుంచి కంపు వెళ్ళిపోతున్నట్లు బయటికి నీ గురించి బయటికి వెళ్ళిపోవాలి. అది మంచి అయినా చెడైనా నీ కార్యక్రమాలను బట్టే. నీవు ఏ కార్యక్రమాలైతే చేస్తావో ఆ కార్యక్రమాలను బట్టే సమాజము నిన్నేమంటుంది? ఈయన మంచివాడు, ఈయన చెడ్డవాడు అంటుంది.
పోనీ మనుషుల గురించి పక్కకు పెట్టండి. దేవుడు నీ గురించి మంచివాడు అనాలి అంటే, దేవుడు నీ గురించి మంచివాడు అనాలంటే నీలో నుంచి బయటికి ఏం వెళ్ళాలి? మంచి కార్యక్రమాలు వెళ్ళాలి, మంచి కార్యక్రమాలు వెళ్ళాలి. అందుకే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మంచి మాట మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మనుషులు మీ సత్క్రియలను చూసి, మనుషులు మీ సత్క్రియలను చూసి, సత్క్రియలు అంటే మంచి పనులు. మనుషులు మీ మంచి పనులను చూసి, మీ మంచి పనులను చూసి మిమ్మల్ని కాదు దేవుణ్ణి ఏం చేస్తారంట? మహిమ పరుస్తారంట. ఇందులో చదువుకుందాం. ఆ ఆ तुम्हारे भले कामों को देखकर, क्या देखकर? भले काम. हमारा हम कुछ काम करना चाहिए. कौन सा काम? भले काम करना चाहिए. हमारा कामों को देखकर परमेश्वर को महिमा करना चाहिए, हमको देख के नहीं, है ना? हम कौन सा साड़ी पहना है, कौन सा ड्रेस पहना है, कौन सा वॉच पहना है, कैसा चलता है, इसका हिसाब से नहीं, इसको देख के नहीं, हमारा भला काम को देखकर परमेश्वर को क्या करना चाहिए? महिमा करना चाहिए. कितना काम निकलता है हमारा शरीर से, हमारा मुंह से, हमसे कितना काम निकलता है? अच्छे काम, भला काम, कितना काम निकलता है? रोज का कितना काम निकलता है? कुछ ना कुछ निकालना चाहिए. तब जाकर परमेश्वर को अगर महिमा होना है तो हमसे क्या निकलना है? भले काम हमसे बाहर निकलना है. దేవుడు మహిమ పరచబడాలి అంటే మంచి కార్యక్రమాలు మనలో నుంచి బయటికి వెళ్ళాలి. అంటే నీ కార్యక్రమాలను బట్టి మనుషులు నిన్ను అంచనా వేస్తారు, నీ కార్యక్రమాలను బట్టి దేవుడు కూడా మనలను అంచనా వేస్తాడు. వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళు చెడ్డోళ్ళ. పండును చూసి చెట్టును చెప్పచ్చంట, మనిషి కార్యక్రమాలను చూసి మనిషిని చెప్పచ్చంట. దేవుడు ఒక వ్యక్తిని గుర్తు చేసుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని గుర్తు చేసుకున్నాడు. ఆయన మంచి కార్యములు చేశాడంట, ధర్మ కార్యములు చేశాడంట. దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడంటే, ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు? కొర్నేలు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 10వ అధ్యాయము 31వ వచనం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. ఎవరికి? దేవునికి. నీ ప్రార్థన వినబడెను దేవునికి. రెండవది, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. దేవుని సముఖమందు, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన కార్యములు దేవుడు ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎవరు చేసుకుంటున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకునే అంత గొప్ప పనులు నీవు నేను ఏమైనా సమాజంలో చేస్తున్నామా? దేవుడు జ్ఞాపకం చేసుకునే అంత గొప్ప పనులు ఆ పనులు చేసుకోలేదనుకోండి, ఆ పనులు చేయలేదనుకోండి, దేవుడు జ్ఞాపకం చేసుకోడు. దేవుడే కాదు, మనుషులు కూడా జ్ఞాపకం చేసు. అందుకే రోజు మన రొటీన్ లైఫ్ లో, రొటీన్ జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యం చేసి తృప్తి పొందండి. మంచి కార్యం చేసి తృప్తి పొందండి. అందుకే కొర్నేలు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. రెండవది ధర్మ కార్యములు. ఇందులో చదవండి ఒకసారి. तेरी प्रार्थना सुन ली गई,
तेरे दान तेरे दान परमेश्वर के सामने స్మరణ కియా గయా హై. ఒకసారి మీరు ఆలోచించండి, మన రొటీన్ లైఫ్ లో, మన రొటీన్ జీవితంలో ఎప్పుడు కూడా టైం పాస్ అయినా చేస్తాం గాని బైబిల్ చదువుకోం. టైం పాస్ అయినా చేస్తాం గాని దేవుని సన్నిధికి రాం. టైం పాస్ అయినా చేస్తాం గాని ఇంట్లో మోకరించం మనం. ఇది మన బలహీనత. టైం పాస్ అయినా చేస్తాం కానీ 1 గంట బైబిల్ చదువుకుందామని అనుకోం మనం. ఇలాగున్నప్పుడు నువ్వు ముసలుగైన తర్వాత అప్పుడు ఏ పని పాటు ఉండదుగా. ఎక్కడ పని పాటు ఉండదు. కాళ్ళు పని చేయవు, కళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, శరీరం సహకరించు. మంచం మీదే పడుకొని ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే దేవుడేమన్నా పిచ్చోడు అనుకున్నావా? బలమున్నప్పుడు ఎక్కడెక్కడో తిరిగావు, బలమున్నప్పుడు ఏదేదో చేసావు, బలమున్నప్పుడు దేవుణ్ణే పట్టించుకోలేదు. మరి ముసలుగైన తర్వాత దేవుణ్ణి మొరపెట్టుకుంటే ఆయన కూడా ఏమంటాడు? వినడు. ఆయన కూడా వినడు. ఎందుకు వింటాడు చెప్పండి? ఆయన వినాలి అంటే నీవు ఆయన సన్నిధికి రావాలి. ఆయన నీ మొర వినాలి అంటే, ఎప్పుడైనా నీ మొర ఆయన వినాలంటే ఆయన సన్నిధికి నీవు రావాలి, మోకరించాలి, ప్రార్థన చెయ్యాలి, ధర్మ కార్యములు చెయ్యాలి. అంతే కదా. మన ఇంటి ముందు ఇడ్లోడు వెళ్తుంటాడు, నెత్తి మీద గంప పెట్టుకొని ఇడ్లివాడు వెళ్తుంటాడు. ఇంటింటికి వచ్చి అడుగుడు, వాడు ఒక్క ఆరను కొడుతుంటాడు. వాడి చేతిలో ఒకటి ఏముంటది? ఒక ఆరన్ లాగా ఉంటది. ఓకే, పాము 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 అనుకుంటూ వెళ్తుంటాడు. వాడు నీవు పిలిచేంత వరకు రాడు, నీ ఇంటికి రాడు. ఎప్పుడు వస్తాడు? ప్రేమ్ కవి ఆతా ఇడ్లీ వాళ్ళ घर पे जब आप बुलाएंगे तभी आता है, तब तक वो नहीं आता है. దేవుడు కూడా నువ్వు పిలిస్తే వస్తాడు, నువ్వు పిలువకుండా ఆయన నీకు ఏమి చెయ్యడు. నువ్వు పిలువకుండా ఏమి చేయడు ఆయన. ఎందుకంటే నువ్వెప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాడు. నీవెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తాడు ఆయన. ఒకరోజు హిజ్కియా గారికి ఒక వార్త వచ్చింది. ఏం వార్త వచ్చింది? మరణ వార్త వచ్చింది. హిజ్కియా గారికి మరణ వార్త వచ్చింది. ఎవరు మరణ వార్త తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు తెలుసా? ఒకప్పుడు పొద్దున్నే ఇంటికి మనిషి వచ్చాడు అనుకోండి, పొద్దున్నే ఇంటికి మనిషి వస్తే అందరూ భయపడేవాళ్ళు. ఎందుకు భయపడేవాళ్ళు? ఈయన ఎవరు చచ్చిపోయారు అని మంచి వార్త తీసుకొచ్చింటాడే. ఈ రోజు రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది అనుకోండి కదా, ఆ రోజు మనిషి వచ్చేవాడు పొద్దున. ఈ రోజు 12-1 గంటకి నీ ఫోన్ మోగింది అనుకోండి, హ్యాపీగా తీస్తారా? ఏమైనా భయంతో తీస్తారా? భయంతోనే రిసీవ్ చేస్తాం కదా. ఏంటి, రాత్రి 1 గంటకి 2 గంటలకు ఫోన్ వచ్చింది అంటే హ్యాపీగా రిసీవ్ చెయ్యం. ఏమిటి, గుండె లబ్ 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 కొట్టుకుంటుంటది. అమ్మో ఈ ఫోన్ ఎత్తితే ఏం వినాలని వస్తుందో అనుకుంటాం. హిజ్కియా గారికి ఒక మరణ వార్త వచ్చింది. యెషయా గారు తీసుకొచ్చారు. ఏమయ్యా హిజ్కియా, నీవింకా మరణమవుతున్నావు, నీ ఇల్లుని ఇంకా నువ్వు చక్కబెట్టుకో, నీ ఇల్లుని చక్కబెట్టుకో అని యెషయా గారు మరణ వార్త అందించగానే హిజ్కియా సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయాడంట తెలుసా? ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం చేశాడంట? డాన్స్ చేశాడా? ప్రార్థన చేశాడంట. ప్రార్థన ఏమని చేశాడు ఆయన? నేను ఎట్లా బ్రతికాను ప్రభువా, నా గురించి నీవు ఒక్కసారి ఆలోచించు. నేను ఎంత భయభక్తులతో నీకు బ్రతికాను, ఎంత భయభక్తులుగా నేను బ్రతికాను, ఒక్కసారి నా గురించి నీవు ఆలోచించు ప్రభువా అని దేవునికి మొరపెట్టాడంట హిజ్కియా. చేస్తే కదా మనకు కూడా ధైర్యం ఉంటది మాట్లాడటానికి. నీకు ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు చేసినప్పుడే నీకు ధైర్యం వస్తుంది నోరు విప్పటానికి. హిజ్కియా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నేను ఎట్లా బ్రతికాను, నా గురించి నీవు ఆలోచించు నాయనా.
హిజ్కియా గారు దేవునికి మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు ఆ మొర్రను ఆలకించి ఏం చేశాడంట, ఇంకా 15 సంవత్సరాలు ఆయనకి పెంచాడు. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష హిజ్కియా గారు పెంచుకున్నాడు అంటే ఆయన ధర్మ కార్యములు, మంచి కార్యములు, ఆయన ప్రవర్తన, ఆయన సత్ప్రవర్తనే హిజ్కియా గారి ఆయుష్ కాలాన్ని పొడిగించింది. ఈ రోజైనా చచ్చిపోవచ్చు, రేపైనా చచ్చిపోవచ్చు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. టైం టేబుల్ ఏమీ లేదు, టైం టేబుల్ లేదు, ఏమి లేదు. కానీ ముసలితనం అనేది కూడా ఒక రోజు మనకు వస్తుంది. అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి, ప్రభువా నేను ముసలివాడిని అయిపోయాను, ఇంకా నీవే కాపాడాలి. అందుకే బైబిల్ ఇలాంటి విషయాలు చాలా మనకు నేర్పిస్తాయి. యవనస్తుల గురించి నేర్పిస్తాయి, ముసలి వాళ్ళ గురించి నేర్పిస్తాయి, చిన్న వాళ్ళ గురించి నేర్పిస్తాయి. మన జీవితంలో మన స్టెప్పులు ఎదిగే కొద్దీ మన వాక్యాలు కూడా మనకి నేర్పిస్తాయి. చిన్నతనం ఏంటి, యవన దశ, వృద్ధాపమ దశ, ఈ ఏజ్, ఈ టీనేజ్, ఈ యంగ్ ఏజ్, ఈ ఓల్డ్ ఏజ్, టీనేజ్, యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఈ ఏజ్లన్నీ కూడా దేవుని దగ్గర మనం ఉంటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటది. లోకంలో ఉన్నాం అనుకోండి, లోకములో లోకస్తులతో సంబంధం పెట్టుకున్నాం అనుకోండి, ఏంటి అప్పటి వరకే బాగుంటది, అప్పుడు వరకే మన జీవితం బాగుంటది. తర్వాత 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 మనము బలహీనమైన తర్వాత అప్పుడు మన దగ్గరికి స్నేహితులు రారు, ఏంటి మన వాళ్ళు రారు. అప్పుడు మనము ఒంటరిగా మన లైఫ్ ని ముందుకు సాగించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఏమంటే నేను భక్తుడేమో వృద్ధాపమందు నన్ను విడనాడకము. నా బలము క్షీణించిపోయినప్పుడు, మనకు బలం ఉంది కాబట్టి మనం ఏదైనా చేస్తాం. మన బలం పోయింది అనుకోండి, మనం ఏమీ చేయలేం. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలోచించాలి. దేవుని కోసం మనం అందరూ బ్రతకాలి. మరికొన్ని